నంద్యాల పట్టణంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. ఉప్పర సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ కార్యాలయం వేదికగా ఉప్పర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉప్పర సంఘానికి చెందిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిచారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా చదువులో మరింత రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు సంఘానికి మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పర సంఘం నాయకులు టైలర్ శివ, సురేష్, బాలాజీ, గిరిబాబుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ భగీరథ సదన్ వర్తమాత గుడి దగ్గర సగర సంఘం విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్లో 500 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 400 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మరియు సెకండ్ ఇంటర్లో 900 మార్కులు పైబడి సాధించినటువంటి విద్యార్థులకు ఈరోజు మా సంఘం తరపున వారికి ఘనమైన సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మరియు కుల పెద్దలు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ హాజరై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి వారికి మా ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో భగీరథ భవన్లో 10th అండ్ ఇంటర్ టాప్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఇప్పుడు ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా కొంతమంది రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకు చిరు సన్మానంగా వాళ్ళకు ఒక శాలువ, ఒక బ్యాగు, కొన్ని బుక్కులు అందజేస్తా ఉన్నాం. అయితే దానితో పాటు కొంత నగదును కూడా నెక్స్ట్ సంవత్సరం నుంచి టాప్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఒకరికి టాప్ మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే పేద విద్యార్థులు ఎవరన్నా ఉండి చదువు బాగా ఉండి చదివించలేని పరిస్థితి ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మా నంద్యాల అసెంబ్లీ సగర సంఘం తరఫున వాళ్ళకు కూడా ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పేసి మరీ తెలియజేస్తా ఉన్నాం. శ్రీ భగీరథ సగర ఉప్పర సేవా సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో గత 2018 నుండి మన ఉప్పర సంఘం తరఫున 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో మంచి ఫలితాలు సాధించిన వాళ్లకు సన్మానం చేయడం చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈరోజు నంద్యాల టెక్కే భరతమాత గుడి అందుకున్న భగీరథ సదన్లో ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనం అంతా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా ముందుకు పోయి సాధించగలం. రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా ఆర్థికంగా చదువుకునే ఇబ్బందులలో ఉంటే చదువుకోలేక చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకు మన సంఘ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నాము. రేపు రాబోయే రోజులలో ఎప్పటికైనా కూడా సంఘం తరఫున మేము ముందుండి మీ ఏ అవసరం ఉన్నా కూడా మేము నిర్వహిస్తామని చెప్పినాము. అలాగే మనం మొదటి నుండి గత 25 సంవత్సరాల నుండి భగీరథ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అవి ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. గత 3 నెలలుగా ప్రతిరోజు ఒక ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అన్ని రకాలుగా నేను తిరిగి చేస్తున్నాను. అవి దగ్గరలో ఉన్నాయి. ఆ రోజు కూడా మీరు అంగరంగ వైభవంగా మీరందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా, బీద సౌకారి అనేది లేకుండా అందరూ వచ్చి కలిసి ఆ భగీరథ విగ్రహాన్ని సహకరించాలని చెప్పి కోరుతున్నాను.